హాయ్ అండి. పెద్ది మనీషా కూడా వచ్చాడు అనమాట చూడడానికి, సినిమా చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ 5:30కి షో. ఇంకా అయితే బయలుదేరి 4 అయిందనమాట. నేహాంత్ అయితే ఇందాక నుంచి ఏడ్చేడు చూపుడు అడిగాడు. ఎందుకు అనుకున్నారు? పప్పి కోసం. సో దాన్ని కూడా తీసుకురావాలి. పెనాంగ్ వెళ్ళాలన్నమాట. మన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. నేహాంత్ చూడండి కాయల కోసం. ఎక్కడికి వెళ్తున్నారు? నేహాన్ మూవీకి వెళ్తున్నాం. ఆశ్రీ ఎక్కడికి వెళ్తున్నాం? ఏ సినిమాకి వెళ్తున్నాం? ఏ మూవీకి వెళ్తున్నాం ఆశ్రీ? చెప్పరా ఏ మూవీ? సిగ్గుపడవా? ఏ మూవీకి వెళ్తున్నాం? ఇప్పుడే మాల్కి అయితే వచ్చేసాం అన్నట్టు. 5 అయింది టైం. 5:30కి షో. ఇంక వీళ్ళిద్దరూ అయితే అసలు వీళ్ళిద్దరే చేతులు పట్టి నడుస్తారంటే మమ్మల్ని పట్టుకోవద్దని చెప్పి ఏడుస్తున్నారు. కానీ ఇంకా అలా అయినా వదిలేయలేము కాబట్టి ఇంకా అలాగే బలవంతంగా తీసుకొచ్చి, ఇంకా మనకి ఫ్లోర్ వచ్చేసి పైకి ఉందన్నమాట థియేటర్ నేమ్ వచ్చేసి టీజీవీ అనుకోండి, టీజీవీ సినిమాస్. యాక్చువల్గా అయితే ఎల్ఎఫ్ఎస్సి అని కూడా ఉంది, అక్కడ కూడా తెలుగు మూవీస్ రిలీజ్ అవుతాయి. ఈసారి ఎందుకో డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్లే వస్తున్నాయి కాబట్టి ఈ థియేటర్కి వచ్చి లాస్ట్ టైం మనశంకర్ వరప్రసాద్ కూడా ఇక్కడికే వచ్చిందనమాట. లాస్ట్ వీడియోస్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా చూస్తారు, మేము ఇక్కడికే వచ్చాం కదా. అలాగే మనకి ఇది పేనాంగ్లో ఉంది కాబట్టి మనకి 1 అవర్ జర్నీ, కొంచెం ముందే వద్దామని చెప్పి వచ్చాం. సెల్ఫ్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు, అక్కడ కూడా చేస్తారు. కాకపోతే మనం ఇక్కడ సీట్లు మంచిగా తాయిగా చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడికి అయితే వచ్చాం. టికెట్ ప్రైస్ కూడా రీజనబుల్ ఏనండి. 1100 అయింది ఇద్దరికి కలిపి. అంటే పర్లేదు కదా, ఇండియాలో కూడా అంతే ఉంటుంది అనుకోండి. ఇంతకుముందు మన వాళ్ళు తీసుకొచ్చి రిలీజ్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా కాబట్టి కొంచెం తక్కువే అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ఈ మూవీకి కొంచెం ఎక్కువ మందే ఉన్నారని చెప్పాలి. లాస్ట్ టైం మనశంకర్ వరప్రసాద్కి జస్ట్ 4 మెంబర్సే ఉన్నారు. అలాగే ఈసారి షోస్ కూడా చాలా బాగా ఎక్కువగానే ఉన్నాయి. థియేటర్లో ఏంటంటే మనకి ఎవరు ఉన్నదాన్ని బట్టే రిలీజ్ ఉంటుంది కదా, కానీ అలా కాదు. ఈసారి అయితే షోలు కూడా చాలా ఎక్కువ పెట్టారు. మేము సాటర్డే సండే వెళ్ళాం. యాక్చువల్గా అయితే థర్స్డే ఫ్రైడే రిలీజ్ అయిన నెక్స్ట్ డే అయితే వచ్చింది. అప్పుడైతే కనుక 11:30కి 2 కూడా ఉంది, కానీ మనకు ఆఫీస్ అవర్స్ కాబట్టి అది పని చేయలేదు. సో మేమైతే ఇంకా ఇప్పుడైతే చూస్ చేసుకుని ఇప్పుడైతే 5:30కే ఉందనమాట. ఇంక షో లేదు, రోజుకి ఒక షో వేస్తున్నారు. అలా ట్యూస్డే దాకా ఉందనమాట. ఈసారి అయితే మాకు ఎక్కువ డేస్ ఆప్షన్ ఇచ్చారని చెప్పింది. మనకి 5 మినిట్స్ ముందే అలా చేస్తాను కాబట్టి 10 మినిట్స్ అయితే వెయిటింగ్లో అయితే ఉన్నాం. అదే బుదిలేనాడు అన్న. నేను పదా తీసుకో కార్, బాయ్, మేము వెళ్ళిపోతున్నాం. నడండి పద, క్లోజ్ చేసేస్తారు మళ్ళీ. రండి, గో. ఇంక పాప్కార్న్ అది తీసుకోవడానికి కూడా జనం అయితే ఉన్నారు కాబట్టి ఇంక వేలతో కొంచెం కష్టం అని చెప్పి ముందైతే లోపలికి వచ్చేసాం. మధ్యలో వచ్చి తీసుకెళ్ళొచ్చులే అని చెప్పి. థియేటర్ మనకి నెంబర్ వచ్చేసి 7. లాస్ట్ టైం కూడా సేమ్ నెంబరే వచ్చింది మనకి. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాం అనమాట. అన్నట్టు ఇందుకే మీరు సినిమా చూసారా లేదా? ఫస్ట్ డే చూసేసారా, మధ్యలో చూసారా, ఇంకా చూస్తున్నారు? మేమైతే 3rd డే వెళ్ళామన్నమాట. ఎందుకంటే అప్పుడే మనకు కుదిరింది. ఇంకా స్పైడర్ మ్యాన్ వచ్చారు కాబట్టి పిల్లలు మాత్రం మంచి ఫోకస్గా సినిమా అయితే చూసేయడం మొదలుపెట్టారు. ఇంకా అప్పుడు సినిమా స్టార్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళైతే అక్కడ సెటిల్ అయ్యారు. పక్కన మొత్తం థియేటర్ అంతా ఖాళీయే కదా. ఇంక మేమైతే కప్పులకి ఇక్కడ కూర్చున్నాం, వాళ్ళైతే ఆ పక్కన కూర్చున్నారు. మళ్ళీ మా దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉన్నారులేండి. ఈ లోపల యాడ్స్ అన్నీ వస్తూనే జనాలు. No doggy, Neha, no. Baby doggy, hi. చూసారు కదా, మన ఇంటికి ఒక కొత్త వ్యక్తి అయితే వచ్చేసింది. అసలు నేహాన్ దీని గురించి కంటిన్యూస్గా ఒక 2 రోజులు ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా చేసేది ఏం లేక దాన్ని తీసుకొచ్చామన్న ఆనందం కంటే నా మైండ్లో అయితే చాలా రన్ అవుతూనే ఉన్నాయి. అసలు ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలని చెప్పి. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా లేకపోతే ఇండియా వచ్చినప్పుడు మెయిన్గా చాలా ప్రాబ్లం అయిపోద్ది అనమాట. ఇంకా అవన్నీ ఆలోచిస్తూ ఉన్నా కూడా ఇంకా చేసేది ఏం లేక తీసుకురావాల్సి వచ్చింది. అదండి ఈరోజు వీడియో అయితే. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.